So hello guys, welcome to the brand new vlog. ఈ రోజు మనము మా మావయ్యతో కలిసి మన విజయవాడలో ఉన్న ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మనం ఏ ఫిషెస్ కొంటున్నాం అనేది కూడా ఒకసారి చూద్దాము. సో లేట్ చేయకుండా మన మావయ్య దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, 8 అవుతుంది. అక్కడ మా మావయ్య వెయిటింగ్ చేస్తున్నాడు. సో మీరు లేట్ చేయకుండా కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఫిషెస్ అయితే ఇష్టం ఉన్నదో. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, బేసిక్ గా ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాలి. బట్ ఇప్పుడు టైం చూస్తే 7:38 అవుతుంది. అందరూ ఫిష్ మార్కెట్ లో మనకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయో లేదో కూడా డౌటే. అయినా కానీ వెళ్దాము. ఆ, ఇది మా షేరుగాడు. మాంతి మార్కెట్ కి వెళ్ళాము. అక్కడ మొత్తం చేపలన్నీ ఖాళీ చేశారు. ఈరోజు సోమవారం కాబట్టి సోమవారం వెళ్దామండి మార్కెట్లకి. అలాగని మాకు ఇష్ట నది చేపలు కూడా దొరుకుతాయి ఈ ప్లేసుల్లో. ఇక్కడ నది చేపలు ఉంటాయి. పొద్దు పొద్దున్నే మార్కెట్ లో ఏమీ దొరక్క ఇంటికి వెళ్ళిపోదామంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత డౌన్ లో చేపలు ఉంటాయని తెలిస్తే మా మావయ్య చెప్పాడని వచ్చాం. సో ఇక్కడ చూస్తుంటే మనము చాలా చేపలు ఉన్నాయి. చిన్న చిన్న చేపల నుండి పెద్ద పెద్ద చేపల వరకు ఉన్నాయి. ఇవి పక్కా కృష్ణానది చేపలే. ఎందుకంటే మనము చెరువు చేపలు తీసుకొచ్చి కృష్ణానదిలో వేస్తే తప్పకుండా చచ్చిపోతాయి. బట్ ఇవి చాలా సేపు నుండి బతుకున్నాయి. 99% ఇవి కృష్ణానది చేపలే. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అదిగో మా మావయ్య ఏం చెప్తాడో కూడా విందాము. జన మూడు ಹೊಸ ನಿಕಾಲ್ತಾರೆ తేరి మర్జీ. ಈಗ ఏదో చూడు చూడు జనం ఉన్నదండి అన్ని పోతే చేపలు దేని జనం చూద్దాము. చేపలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, అంటే చాలా బతుకున్నాయి. ఇప్పుడు కూడా నోరు తెరుచుకుంటున్నాయి. అవి చూస్తుంటే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఆగండి, దగ్గరికి వెళ్ళి ఇది కూడా చూసారా నోరు అలా కొట్టుకుంటుంది. చెంకులు కూడా ఎర్రగా ఉన్నాయి. బతుకుంది కాబట్టి ఎర్రగా ఉన్నాయి. ఇంకా ఆడదాల్సి పోలీసు టెక్నిక్ సిగ్లే చిల్లానే నాదే. ఈ చేపలు కృష్ణా చేపలు, ఈ చేపలు నది చేపలు అన్నీ వీటి ఏవైతే అవి ఉన్నాయి కదా, ఆ తోకలు గాని వాటి రెక్కలు ఉన్నాయి కదా, అవి ఎర్రగా ఉండి ఆ చేప అంతా ఎర్రగా ఉంది. అది మన కృష్ణా నది చేప అంట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలియాలి. మాంతి మార్కెట్ లో వెళ్ళాం, ఒక చేప లేదు. నది దగ్గర నది చేపలు అని డైరెక్ట్ గా వచ్చాము. ఇక్కడ నది చేపలు ఉన్నాయి, కింద నుండి తీసాడు. నది చేపలు ఇచ్చాడు. మీరు కూడా కొనుక్కోవాలంటే మా 2 చేపలు కలిపి 800 రూపాయలు అయింది. ఇప్పుడే పేమెంట్ కూడా చేశాను. మీరు కూడా చేపలు కొనుక్కోవాలి అనుకుంటే కరెక్ట్ గా ఇది మన వారధి దాటిన తర్వాత, అది మన ప్రకాశం బ్యారేజ్ కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ లో ఒకటి డౌన్ ఉంటది. ఈ డౌన్ దిగిపోయి ఇలా వస్తే ఈ రోడ్ ఒకటి వెళ్తది. ఈ రోడ్ లో లేదా ఇక్కడ వచ్చి కనుక్కొని చేపలు తీసుకోవచ్చు. ఇంకా ఈ చేపలు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి, ఈ మా మామయ్య ఏమో వీళ్ళతో గొడవలు కూడా పడతాడు. ఎందుకంటే 2 చేపలకు కలిపి 120 రూపాయలు అడిగారు కట్ చేయడానికి, క్లీన్ చేయడానికి. మామూలుగా అయితే కేజీకి 20 రూపీసే. కేజీకి 20 రూపీస్ మాత్రమే ఇవ్వండి. అది ఎన్ని కేజీలు అయినా కానీ. అది కూడా యూనియన్ ఉంది కాబట్టి అక్కడ మహంతి మార్కెట్ లో 20 రూపీస్. ఇక్కడ కొంచెం మీరు బార్గెన్ చేసుకొని తక్కువ కూడా చూపించుకోవచ్చు. అసలు ఆ చేపలు నేను చేసేస్తాను, నాకు వచ్చి నీట్ గా చేయడం. బట్ ఏంటంటే మా మామయ్య వద్దులేరా, ఆ వాసన నీ సోక నువ్వు ఎక్కడ పడతావు, సో వాళ్ళకి ఇచ్చే వాళ్ళే చేసిస్తారన్నాడు. సో అందుకని మళ్ళీ అక్కడ ఇచ్చేసాము. మీరు కూడా బార్గెన్ చేయండి, వీళ్ళు ఉంటారు ఇక్కడ కటింగ్ క్లీనింగ్ చేసేవాళ్ళు. ఏది ఉన్నా గానీ బార్గెన్ చేసి తీసుకోండి. మాకు 2 చేపలు 1200 చెప్పాడు, కిష్ట చేపలు. బార్గెన్ చేసి 800 అని అడిగి ఇంకెళ్ళిపోతున్నా అనగా పిలిచి ఇచ్చాడు అన్నమాట. సో మీరు కూడా అంతే, బార్గెన్ ఇస్ కంపల్సరీ. ఎక్కడ ఉన్నా కానీ బార్గెన్ చేసుకోండి, ఏదైనా కానీ. టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంది. కుకింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మీకు అంతా ప్రాసెస్ చూపిద్దామన్న విజయవాడ స్టైల్ ఫిష్ కర్రీ. బట్ ఏంటంటే త్వరగా వండాలి, ఆకలి వేస్తుంది అని వండేసాం. ఇది వచ్చి మనకి ఫ్రై అన్నమాట. ఈ ఫ్రై అయితే చూపిస్తాం.
సంబంధాలు అయితే అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ వీడియోలో తెలుసులో ఉండబోతుంది చెప్తాను. లేట్ చేయకుండా కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ ఉన్నాయి కదా, తొందరగా కొట్టేయండి. ఇంకోటి వచ్చి మనము డైలీ బ్లాగ్స్ చేస్తున్నాం కదా, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలని కూడా చెప్పండి. రెసిపీ చూపించేవాడిని, బట్ కొంచెం లేట్ అవడం వల్ల త్వరగా వండాల్సి వచ్చింది. కర్రీ విజయవాడ స్టైల్ కర్రీ కాదు, ఇగురు అంటారు కదా, ఇగురు టైప్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా లొకేషన్స్ అయితే చూపించాను. విజయవాడలో మీరు ఏ లొకేషన్ అయితే చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. తప్పకుండా మీకు మంచి మంచి లొకేషన్స్ అయితే నేను చూపిస్తాను. ఎందుకంటే విజయవాడని చప్ప ఛాన్ చేసి పెట్టేశాను అనమాట. మీకు తప్పకుండా కొత్త అప్డేట్స్ తో, కొత్త వీడియోస్ తో, కొత్త కంటెంట్ తో తప్పకుండా కలుస్తా. సైనింగ్ ఆఫ్ బియలీ, మరో కొత్త మంచి వీడియోతో తప్పకుండా కలుస్తా. బాయ్.